దగ్గర ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే చీటింగ్. ఇప్పుడు కంప్లైంట్ ఉన్నాడు ఆషప్ప అని. ఆషప్పకు వెంకట్రాములు అని పరిచయం. ఈ వెంకట్రాములు ఏం చెప్తాడు, వెంకట్రాములకి ఆషప్ప, వెంకట్రాములు ఇంకొకటి నేరస్తుడు ఇద్దరు ఉన్నారు. వెంకట్రాములు రాములు ఇద్దరు కలిసి వానికి ఫోన్ చేస్తారు. కంప్లైంట్కి ఫోన్ చేయించి ఏటు వెంకట్రాములు కంప్లైంట్కి పరిచయం, కానీ వాడు ఈయన మోసం చేస్తున్నట్టు ఆయనకు తెలియదు. కంప్లైంట్కి ఈ నేరస్తులు ఇద్దరు కలిసి వాడికి ఫోన్ చేపిస్తాడు. A1 తోటి అంటే రాములతోటి ఫోన్ చేపించి నీకు 1కి 2 ఇస్తాము, అంటే ₹1,00,000 ఇస్తే నీకు 5 లక్షలు నోట్లు ఇస్తాము అని అంటే వాడు నిజంగానే ఇస్తాడేమని నమ్మిండు ఆషప్ప. నమ్మి ఏం చేసిండంటే ఒక దగ్గరకు వచ్చిండు. ఆ వచ్చినప్పుడు ఏమంటే వెంకట్రాములు ఆషప్ప దోస్తు కాబట్టి ఇద్దరు కలిసి ఈ A1 దగ్గరకు వచ్చిండు. రాముల దగ్గరికి వస్తే వాడు చెరొక 500 నోటు ఇచ్చిండు. ఇది ఒరిజినల్ నోట్స్ నా దగ్గర ఉన్నాయి, మీరు ₹1,00,000 ఇస్తే నేను 5 లక్షలు ఇస్తా, 2 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఈ 2 లక్షలు అంటే 500 నోట్లు 2 ఇచ్చిండు కదా, చెరొకటి పోయి చెక్ చేపిస్తే ఒరిజినల్ నోట్స్. ఈ ఒరిజినల్ నోట్లే అని చెప్పేసి కంప్లైంట్ ఏం చేసిండంటే 2 లక్షలు రెడీ చేసిండు. 2 లక్షలు ఒరిజినల్ ఆయన రెడీ చేసుకున్నాడు. ఈ ఏటు వెంకట్రాములు కూడా అంటే ఆయన దోస్తు కాబట్టి ఈయన ఈ నోట్స్ చిన్నపిల్లలు అమ్ముతారు కదా రోడ్ల మామూలుగా ఆడుకునేవి, ఈ 2 లక్షల నోట్లు అంటే ఫేక్ నోట్స్. ఈ ఫేక్ నోట్స్ తయారు చేసుకుంటూ ఇద్దరు కలిసి ఆ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చిండు. వస్తే A1 వచ్చిండు. వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వండి, నేను ఆ కార్లో ఉన్నాయి, మిగతా అంటే 2 లక్షలు కంప్లైంట్ డబ్బులు తీసుకున్నాడు వీళ్ళిద్దరి దగ్గర, నేను అవతలికి పోయి తీసుకొస్తా అని చెప్పి అవతలికి పోయి అటే పారిపోయాడు. బస్ స్టాండ్ దగ్గర కారు ఉంది, కారులో 10 లక్షలు ఉన్నాయి, ఈ 2 లక్షలకు 10 లక్షలు ఇస్తా అన్నాడు కదా, 10 లక్షలు ఉన్నాయి తీసుకొని వస్తా అని చెప్పి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. పారిపోయిన తర్వాత ఏటు ఎవరైతే వెంకట్రాములు ఉన్నాడో ఆయన కూడా ఇద్దరు కలిసి మన పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని ఇట్లా మోసం చేసిందని 4 లక్షలు తీసుకురు మా దగ్గర, 2 లక్షలు ఆయన దగ్గర, 2 లక్షలు నా దగ్గర, ఎవరో గుర్తులేని వ్యక్తి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అందులో ఒక ట్రూ కాలర్ ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. అవన్నీ ఎంక్వైరీ చేసి ఆ దొంగ కొరకు వెతుకుతుంటే ఏమైందంటే ఈ కంప్లైంట్ ఈరోజు ఉదయం బస్టాండ్ దగ్గర ఎవరైతే ఏటు ఉన్నాడో అంటే కంప్లైంట్ దోస్తు, వీళ్ళిద్దరు ఒక నేరస్తుడు అంటే A1 ఏటు ఇద్దరు బస్టాండ్లో అనుమానంగా తిరుగుతుంటే వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. అదే వీని నెంబర్ ఎవరో తిరుగుతుంది. దీని మీద కూడా కొద్దిగా డౌట్ వచ్చింది మాకు, కంప్లైంట్ దోస్తు మీద కూడా. ఇద్దరి మీద డౌట్ అంటే ఇద్దరు ఉన్నారని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేస్తే ఇద్దరు కలిసి చేసారు. కంప్లైంట్ దోస్తు అంటే ఆషప్ప దోస్తు వెంకట్రాములు, ఇంకొక అతను రాములు, వీళ్ళిద్దరు కలిసి అతన్ని మోసం చేసి 2 లక్షలు కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ పథకం పని చేయడం జరిగింది. మా సిఐ గారు, ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ ఎజాజ్ అండ్ మా క్రైమ్ స్టాఫ్ వాళ్ళిద్దరిని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే 2 లక్షలు యాజ్ టీజ్ దొరికినాయి. ఇమీడియట్ వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే ₹1,00,000 ఇస్తా 5 లక్షలు ఇస్తారంటే ఎవరన్నా ఇస్తారా? 1,00,000కి 5 లక్షలు డబ్బులు ఏమన్నా ఎక్కువైతే వాళ్ళకు. కాబట్టి ఎవరు పబ్లిక్ ఎవరు కూడా నమ్మొద్దని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రాములు వెంకట్రాముల A1 రాములది నవాపేట, ఇది కోమాల విలేజ్, కోమాల విలేజ్ నవాపేట మండలము. ఏటుది భక్తిమల్ల విలేజ్, గుండుమాల్ మండల్, నారాయణపేట డిస్ట్రిక్ట్. ఆషప్పది మన గుండుమల్ల మండలం, నారాయణపేట డిస్ట్రిక్ట్ అయినది కూడా. కాకపోతే మన దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మన దృష్టికి రాలేదు. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వెరిఫై చేస్తాం. మళ్ళీ ఒకసారి ఇలాంటి ఫేక్ నోట్స్ ఉన్నాయేమో మళ్ళీ ఒకసారి ఇంటరాగేషన్ చేస్తాం. ఆషప్పకు వెంకట్రాములు ఇద్దరు ఒకటే మండలం అంటే ఏటు వాళ్ళ దోస్త్ అనమాట. అంటే ఈ ఆషప్ప నమ్మియాలనే ఉద్దేశంతో A1 తోటి ఫోన్ చేపించింది. ముందే ప్రీ ప్లాన్ వేసుకున్నారు. సార్ ఇప్పుడు రికవరీ అయిన అమౌంట్ బాధితునికి ఎప్పుడు సార్?
2 లక్షలు ఇంటాక్ట్ రికవర్ అయినాయి. ఆ కోర్టులో డిపాజిట్ చేస్తాం. కోర్టు నుంచి మళ్ళీ కాంప్లైంట్ తీసుకోవచ్చు. గుర్తుపట్టడానికి మామూలు మనం అయితే గుర్తుపడతాం, కానీ ఊళ్ళో లేకపోతే ఏజ్ పర్సన్స్ అయితే గుర్తుపట్టడం కొద్దిగా కష్టం. గాంధీ కాక గాంధీ బొమ్మ చిన్నగా ఉన్నాయి ఇవి. లేదు, ఒరిజినల్ నోట్స్ ఇస్తా అని చెప్పి ఆయనని మోసం చేయాలని ఉద్దేశంతో డబ్బులు అవతల బండిలో ఉన్నాయని చెప్పి ఈ 2 లక్షలు వేసుకుపోవాలి, తర్వాత ఇద్దరు పంచుకోవాలనే ప్లాన్ వేసుకున్నారు.